కుబేరుడు ధనవంతుడు ఎలా అయ్యాడో మీకు తెలుసా? కుబేరుడు గత జన్మలో గుణనిధి అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు. అతను చెడు అలవాట్లకు లోనై తన తండ్రి ఇంటి నుండి వెళ్లగొట్టాడు. అలా ఆకలితో ఉన్న గుణనిధికి ఏం చేయాలో అర్థంకాని సమయంలో ఎదురుగా ఉన్న ఒక శివాలయంలో దేవుడికి ప్రసాదం పెట్టారు. అది చూసిన గుణనిధి ఆ ప్రసాదాన్ని ఎలాగైనా దొంగలించాలని వెళ్లాడు. కాని ఆ సమయంలో గుడిలోని దీపం ఆరిపోతూ ఉంది. ఇది చూసిన గుణనిధి తన బట్టలోని ఒక ముక్కను చింపి వత్తిగా చేసి ఆ దీపాన్ని తిరిగి వెలిగించాడు. అది చూసిన గ్రామస్థులు ఇతను దొంగతనం చేయడానికి వచ్చాడు అనుకుని ఈ గుణనిధిని కొట్టి చంపేశారు. గుణనిధి శివరాత్రి రోజున తెలియకుండానే ఉపవాసముండి శివాలయంలో దీపం ఆరిపోకుండా వెలిగించినందుకు ఆ పరమశివుడు అతనిపై ప్రసన్నుడయ్యాడు. ఆ పుణ్యఫలం వల్ల గుణనిధి మరుసటి జన్మలో కళంగా అనే రాజ్యానికి రాకుమారుడిగా జన్మించాడు. ఆ తర్వాత తను ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి కుబేరుడు అనే పేరుతో లోకంలోని సకల సంపదలకు అధిపతిగా ఉత్తర దిక్పాలకుడిగా నియమించబడ్డాడు. చూశారా, తెలియక ఒక మంచి పని చేస్తేనే ఆ భగవంతుడు ఇంతలా చేశాడు. అదే తెలిసి ప్రేమతో చేస్తే ఆయన ఇవ్వందంటూ ఏదీ లేదు.